గురుగారు ఇప్పుడు ఇవి మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయాలు కానియండి, పూజా మందిరానికి సంబంధించి చిత్రపటాల వెనకాల బల్లులు తిరుగుతున్నాయి. మరి దానివల్ల మాకేమన్నా దోషమా? అంటే మేము నిష్టగా పూజ ఏమైనా చేయట్లేదా? ఏదైనా లోపం ఉందా? అంటే క్రిమికీటకాలతో సమానమైనదే ఈ బల్లి కూడా. మరి అదొచ్చింది అనంటే పాజిటివిటీ లేదేమో మేము చేస్తున్న ఈ పూజలో అందుకే వచ్చిందేమో అని రకరకాల అర్థాలు తీసుకుంటూ ఉంటారు. అదేమైనా ఇబ్బందంటారా గురుగారు? ఎందుకు ఆ పాపం బల్లిలా కల్ప్రిట్ అయిందో అంటే, బల్లి పడ్డ దోషం అని చెప్పి పంచాంగాల్లో రాస్తూ ఉంటారు. ఆ! ఆ! శిరస్సు మీద పడితే మరణం. ఆ! నా శిరస్సు మీద ఓ 4, 5 సార్లు పడింది. ఆ! అంటే 4, 5 సార్లు చచ్చిపోయినట్టా నేను? యాక్చువల్‌గా మా గురువుగారిని అడిగితే, మరణం మనకి కాదురా దానికి తోసేస్తావు కదా! కింద అవును. చచ్చిపోతుంది. పాపం అంత ఎత్తు నుంచి పడిపోద్ది నిజంగా. ఇలా తోసేస్తావు చంపేస్తావు. అవును. ఏమీ లేదు ఆ! అంటారు. సో